నర్సరావుపేట ఈరోజు మహేష్ను మన పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం. తోడుగా నువ్వు రా మహేష్, అన్నగా నిలబెడతానంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయి, చంద్రబాబు నాయుడు గారి మోసాలతో ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతూ విసిగెత్తిపోయిన రోజులు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసపూరిత పాలనకు అడ్డుకట్ట వేయాలి అని అంటే మనం అందరం కూడా ఒకటి కావాలి అని చెప్పి అందులో భాగంగానే మహేష్ నీలాంటి యువకుడు ముందుకు రావాలి, తోడుగా నాకు నిలబడు, అన్నగా నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఆహ్వానించారు. ఇవాళ నర్సరావుపేటలో మహేష్ వచ్చినందువల్ల కన్ఫ్యూజన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి చాలా మంది తెలుగుదేశం వాళ్ళు ఆనందంగా ఎదురు చూస్తున్నారేమో. కన్ఫ్యూజన్ రానే రాదు అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. కారణం ఏంటంటే మహేష్ను తీసుకునే ముందు జగన్ రెడ్డి మహేష్ను తీసుకునే ముందు జంగన్నతో నేను మాట్లాడా. అన్నా జంగన్న, చంద్రబాబు నాయుడు గారిని పాలనకు ప్రజలు విసిగెత్తిపోయిన పరిస్థితుల్లో ఇవాళ అందరం కలిసికట్టుగా ఒక్కటై ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రావాలి అని చెప్పి జంగన్నతో మాట్లాడుతూ అడిగాం. ఆ తర్వాత నేను జంగన్న ఇద్దరం కలిసికట్టుగా ఆలోచనలు చేసి గురిజాలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలు ఇంత అంతా కాకుండా ఉన్నాయి. క్లబ్బుల దగ్గర నుంచి మైళ్ళ దాకా, ఇసుక దగ్గర నుంచి చివరికి థియేటర్ ఓనర్ల దాకా కూడా ఇవాళ పూర్తిగా రౌడీజంతో నడుపుతా ఉన్నాడు రాజ్యాన్ని. అక్కడ ఇటువంటి దారుణమైన పాలనకు అడ్డుకట్ట వేసేయడానికి జంగన్నతో మాట్లాడుతూ యువకుడు, ఉత్సాహవంతుడు మహేష్ని తీసుకొస్తాము, గురిజాలకు పరిచయం చేస్తాము అని చెప్పి మహేష్ని తీసుకొని రావడం జరిగింది. మహేష్ని ఆశీర్వదించండి. గురిజాలకు నా తమ్ముడే అక్కడ నిలబడుతున్నాడు అని చెప్పి ఆశీర్వదించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ. నర్సరావుపేటకు మీకు ఇంతకు ముందే పరిచయం ఉండే ఎమ్మెల్యే డాక్టరు సౌమ్యుడు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి కొనసాగుతాడు. జంగన్న విషయంలో నాకు నాన్న చనిపోయిన తర్వాత జంగన్న లాంటి వాళ్ళు నాకు నాన్నగా నిలబడిన వ్యక్తులు. ఎట్టి పరిస్థితుల్లోనూ జంగన్నకు అన్యాయం జరగదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 6 నెలలకే జంగన్న నా పక్కన కూర్చోబెట్టుకుంటా అని కూడా సభాముఖంగా మాట చెప్తా ఉన్నా. చట్ట సభల్లోకి తీసుకొని వస్తాను,
నా పక్కన జగన్ను కూర్చోబెట్టుకుంటాను అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పి నేను వేరే చెప్పనవసరం లేదు. ఇవాళ రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట అంటూ ఉండేవాడు, ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బతికామన్నదే ముఖ్యము అని. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అబద్ధాలు చెప్పి మోసం చేసే ముఖ్యమంత్రి కావాలా? రెండు చేతుల పైకెత్తి గట్టిగా చెప్పాలి, ఇలా 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 అని. అబద్ధాలు చెప్పి మోసం చేసే ముఖ్యమంత్రి వద్దు అని చెప్పి ఇవాళ ప్రతి సోదరుడు చేతులెత్తి చెప్తా ఉన్నాడు, రెండు చేతులు ఊపి ఇలా 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 అని. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత చెప్తా ఉన్నారు, రెండు చేతుల పైకెత్తి ఇలా 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 వద్దు అని. భావి తరాలకు నాయకుడిని పరిచయం చేసేటప్పుడు ఫలాని వాడు మా నాయకుడు అని ప్రతి కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే విధంగా ఉండాలి నాయకుడు అనేవాడు. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి సిగ్గుతో తలదించుకునే పరిస్థితిలో ఉంది ఇవాళ నాయకత్వం అని చెప్పి చెప్తా ఉన్నా. అబద్ధాలు ఆడడం, మోసం చేయడం ఏ స్థాయిలో జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, రైతుల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తాను అన్నాడా లేదా? అన్నాడా లేదా? రెండు చేతులు పైకెత్తి చెప్పాలి గట్టిగా, అన్నాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, గోడల మీద ఏం రాతలు రాశారు, టీవీలలో ఏం అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడా లేడా అంటున్నా. రెండు చేతులు పైకెత్తాలి గట్టిగా చెప్పాలి, అన్నాడు అని. అడ్డగోలుగా రైతన్నలను మోసం చేశాడు. ఇవాళ రైతన్నలకు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావడం లేదు. ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారానికి బ్యాంకులు ఇవాళ నోటీసులు పంపుతా ఉన్నాయి, వేలం వేస్తూ ఉన్నట్టుగా వస్తా ఉన్నాయి ఇవాళ నోటీసులు. రైతులను మోసం వదిలిపెట్టలేదు, అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. ఆ రోజు ఎన్నికలప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారని పూర్తిగా మాఫీ చేస్తారు అని చెప్పి అన్నారా లేరా అని అడుగుతా ఉన్నాడు. రెండు చేతుల పైకి గట్టిగా చెప్పాలి, అన్నాడు అన్న మాట వస్తుంది. ముఖ్యమంత్రి అయ్యాడు, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాడు. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఊపాలి. మాఫీ కాలేదు అన్న మాట వస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న పిల్లలను వదిలిపెట్టలేదు, ఉద్యోగాల కోసం వెతుకుతున్న పిల్లలను వదిలిపెట్టలేదు. ఎన్నికలకు ముందు అన్న మాట, జాబు రావాలంటే బాబు రావాలి అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని అన్నాడా లేదా? బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ పిల్లలకు జాబ్ ఏమైంది అని అడిగితే నోట్లో చూస్తా ఉన్న మాట ఏమైంది? 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తా ఉందా? రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మోసం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మోసాలతో ముఖ్యమంత్రి కావడమే కాక రాష్ట్రం కోసం, ప్రజల కోసం తోడుగా నిలబడాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కన తెలంగాణ ప్రభుత్వంలో పైనుంచి అటు నుంచి అటే వాళ్ళు పంపులు పెట్టి నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిలదీయరు, అడగరు అని అంటే కారణం
చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలగా బ్లాక్ మనీ తీసుకొని సూట్ కేసుల్లో క్యాష్ నింపుకొని అడ్డగోలుగా తెలంగాణలోని ఎమ్మెల్యేలను కొనడానికి కోసం అని చెప్పి తెలంగాణలో తన ఎమ్మెల్సీని గెలిపించుకునే దానికోసమని అడ్డగోలుగా సూట్ కేసులు తీసుకొని నల్లధనం ఇస్తూ దొరికిపోయాడు. ఆడియో టేపులు వీడియో టేపులు మనం అందరం కూడా చూసాం. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తే ఆ ఆడియో టేపులు వీడియో టేపులు బయట పెడతాడని, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడతాడు అని చెప్పి పక్కన నీళ్లు తోడుకొని పోతా ఉన్నా కూడా అడిగే పరిస్థితి లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ప్రత్యేక హోదా ఇస్తాము అని పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ఇదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు మాటిచ్చింది. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు అధికార పక్షం ప్రతిపక్షాలు అన్ని కూడా ఒక్కటై మీకు ప్రత్యేక హోదా ఇస్తాము, పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో, చదువుకున్న పరిస్థితిలో ఉద్యోగాలు రాని పరిస్థితిలో ఉన్నారు, హైదరాబాద్ మీకు రాకుండా పోతా ఉంది కాబట్టి ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మాట చెప్పి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు, నిలదీసే పరిస్థితి లేదు. ఎందుకు నిలదీయవు చంద్రబాబు నాయుడు గారు అని అంటే కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారికి మోడీ అంటే వణుకు కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ 2.5 సంవత్సరాల కాల అవినీతి మీద తాను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే రైతులు ఇవాళ పూర్తిగా నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నారు, పూర్తిగా డాక్టర్ అక్క చెల్లెమ్మలు నష్టపోయిన పరిస్థితిలో ఉన్నారు, చదువుకున్న పిల్లలకి వాళ్ళ ఉద్యోగం రాని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ రాష్ట్రానికి సంబంధించిన బిరుదే వచ్చిందంటే రాష్ట్రం అవినీతిలో నంబర్ 1 అని చెప్పి బిరుదు వచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని పాలనను అంతం చేయాలి అని అంటే అందరం కలిసికట్టుగా ఒక్కటి కావాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు మాటలు చెప్పి మోసం చేస్తే ఊరుకోము అని చెప్పి ప్రజలు గట్టిగా నినాదం చేయాలి, గట్టిగా సంకేతాలు ఇవ్వాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుంది. ఎవరైనా అబద్ధాలు చెప్పాలి అని అంటే, ఎవరైనా మోసం చేయాలి అని అంటే భయపడే పరిస్థితి రావాలి అని అంటే ఆ మోసం చేసిన రాజకీయ నాయకుడిని కాలు పట్టుకున్నప్పుడే ఆ పరిస్థితి వస్తుంది అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకు అద్దం చూపుతో బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఆ బంగాళాఖాతంలో కలిపే రోజు కోసం మనమంతా కూడా ఒక్కటి కావాలి, నిలబడండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి అన్న తమ్ముడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి ఇవాళ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరం ఒక్కటవుదాం, తోడుగా నిలబడదామని చెప్పి మహేష్ను ఆశీర్వదించండి అని చెప్పి గట్టిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, నాకు సోదర సమానుడు అని చెప్పి మరొకసారి చెప్తూ మీ అందరి చల్లని దీవెనలు మహేష్ పై ఉంచాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.
అదిగదిగో వస్తుందదిగో వైఎస్ఆర్ పార్టీ అదిగో మనమల మసిలే పేదల బ్రతుకుల రాతలు మార్చక వస్తుందదిగో అదిగదిగదిగో వస్తుందదిగో వైఎస్ఆర్ పార్టీ అదిగో మనమల మసిలే పేదల బ్రతుకుల రాతలు మార్చక వస్తుందదిగో ఎండిన ఆకలి కడుపుల సాక్షిగా మగ మగ రగిలే గుండెల సాక్షిగా ఎండిన ఆకలి కడుపుల సాక్షిగా మగ మగ రగిలే గుండెల సాక్షిగా ఓటెత్తిన మన రక్తం సాక్షిగా వస్తుందదిగో వస్తుందదిగో జనమై జగనై వస్తుందదిగో 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 వైఎస్ఆర్ పార్టీ అదిగో మనమల మసిలే పేదల బ్రతుకుల రాతలు మార్చక వస్తుందదిగో రాక్షస రాజ్యం కూల్చేలా ఉదయించను వందల సూర్యుళ్ళై మబ్బును తరిమే వెలుతురుకై అనగారిన బ్రతుకుల ధైర్యంకై ఉద్యమమే ఓ ఊపిరిగా బురకేసే అలలై జనసంద్రం రైతుల బాధలు తీర్చుటకై రాష్ట్రాన్నే పచ్చగా మార్చుటకై వెలుగై కదిలే అడుగు రేపటికై ఈ ముందడుగు ఊపిరిపోయే వరకు పోరాటం ఆగదు తుదకు వస్తుందదిగో వస్తుందదిగో వేకువ బాటై వస్తుందదిగో అదిగదిగదిగో వస్తుందదిగో వైఎస్ఆర్ పార్టీ అదిగో మనమల మసిలే పేదల బ్రతుకుల రాతలు మార్చక వస్తుందదిగో ఎండిన ఆకలి కడుపుల సాక్షిగా భగ భగ రగిలే గుండెల సాక్షిగా ఎండిన ఆకలి కడుపుల సాక్షిగా భగ భగ రగిలే గుండెల సాక్షిగా